సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నాడు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు కవిత మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? ఒక పక్కన ఇటు కాంగ్రెసే గుంపు మేస్త్రి పక్కన ఉన్న దోస్తులు వాళ్ళే మాకు టార్గెట్ వాళ్ళే అంటూ మాట్లాడింది. కానీ ఇటు ఎలక్షన్స్ టైం వస్తే మాత్రం ఇటు సిద్దిపేటలో పోటీ చేస్తా, మహిళా రిజర్వేషన్ వస్తే గజ్వేల్లో పోటీ చేస్తా అంటుంది. కాంగ్రెస్ శత్రువు అంటుంది, పోటీ మాత్రం సిద్దిపేట అలాగే గజ్వేల్ అంటుంది. ఎలా చూడాలి ఆమె మాట్లాడిన మాటలన్నీ? కవిత చిట్చాట్ చేశారు ఈరోజు విద్యార్థుల సమస్యలపైన, విద్యా విధానం పైన మాట్లాడుతూ ప్రెస్ మీట్ తర్వాత చిట్చాట్ చేశారు. దాంట్లో కీలకమైనటువంటి కొన్ని అంశాలు ఆమె చిట్చాట్లో చెప్పే ప్రయత్నం చేశారు. పాత పేరు కొత్త ఎజెండా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పాత పేరు అంటే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారింది, భారత రాష్ట్ర సమితిగా. గుర్తు ఒక్కటి మారింది, కారు గుర్తు బీఆర్ఎస్కి వచ్చింది ఎన్నికల సంఘం దగ్గర రిక్వెస్ట్ తోటి. కానీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ప్రస్తుతం ఖాళీగానే ఉంది. సో అది ఎవరైనా తీసుకోవచ్చు. దాన్ని పార్టీ పేరుగా మారిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దిశగా కవిత ఆ చిట్చాట్లో భాగంగా చెప్పారు. ఆలోచిస్తున్నాం, ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తూ ఉంది ఎన్నికల సంఘం దగ్గర. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ముందుకు వస్తే ఎలా ఉంటుంది, పార్టీ పేరు పాతదైనా పార్టీ ఎజెండా కొత్తగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత మాట్లాడుతున్న సందర్భంలో. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలు ఉంటాయి మా పార్టీలో, పెట్టబోయే కొత్త పార్టీలో, కానీ బీహార్ ఎజెండా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో ఇదే బీహార్ గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది, బీహార్ సిద్ధాంతాలు, బీహార్ ఆలోచనలు, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేయడం. తర్వాత దానికి ఈరోజు కవిత రెస్పాండ్ అవుతూ ఎస్ బీహార్ పార్టీగానే ఆమె బీఆర్ఎస్ పార్టీని చూస్తుండడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఆమె, మనందరికీ తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు, పార్టీ పెట్టబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాత పార్టీ పేరు కొత్త ఎజెండా, ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలు, బీహార్ ఎజెండా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన చర్చనీయాంశం అవుతుంది. మా పార్టీ జెండాలో పింక్ కలర్ మాత్రం ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక టీం ప్రచారం చేస్తూ ఉంది అనేటువంటి మాట్లాడారు. దాంతోపాటు పార్టీ ఆవిర్భావం రోజు అమరవీరుల స్తూపం దగ్గర నివాళులు అర్పించి పార్టీ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి వెళ్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గం ఒకవేళ మహిళా రిజర్వేషన్ అయితే నేను పోటీ చేస్తాను, ఒకవేళ గజ్వేల్ అయినా ఆలోచిస్తాను, అయినా నిజామాబాద్లో ఈసారి చాలా ప్రాంతాలు మహిళా రిజర్వేషన్కి అనుకూలం కాబోతా ఉన్నాయి. సో చూద్దాం పోటీ ఎక్కడి నుంచి ఉందో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో మంచిర్యాలలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు కదా అంటూ కవితని ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్కి ఆమె నవ్వుతూ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడి నుంచి పోటీ ఉంటుందనేటువంటి త్వరలో చెప్తారంటూ స్టేట్మెంట్ చేశారు. కానీ ఆడబిడ్డకు ఓటేయడం అనేటువంటిది ఒక ఎమోషన్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే నెక్స్ట్ ఆమె మహిళా సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్టుగా తెలుస్తోంది. మహిళలకు ప్రధాన పీట వెయ్యాలి అనేటువంటి ఒక అజెండాను గ్రౌండ్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నట్టుగా ఆమె మాటల్లో కనపడింది కళ్యాణ్. దాంతోపాటు ఇంకా కీలకమైనటువంటి అప్డేట్, ఒక మహిళను పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయట బాడేశారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే మహిళలకు పెద్దపీట వేస్తూ సగభాగం ఉన్నటువంటి మహిళ పెట్టినటువంటి పార్టీకి ఓటేయాలి అనేటువంటిది ఆమె ప్రచారం చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ మహిళలకు ఓటేయడం, ఆడబిడ్డకు ఓటేయడం ఒక ఎమోషన్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు ఆమె. దాంతోపాటు కేసీఆర్ కష్టపడితే టీఆర్ఎస్ ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు నేను అదేవిధంగా అదే రూట్, అదే మ్యాప్ ఎంచుకున్నాను, అదేవిధంగా కష్టపడబోతా ఉన్నాం, అధికారంలోకి రావడమే ఎజెండా. కాంగ్రెసే మా ప్రధాన ప్రతిపక్షం, మా ప్రధాన శత్రువు వాళ్ళే, రాజకీయంగా వాళ్ళే మా టార్గెట్, కాంగ్రెస్ టార్గెట్గానే మా పోటీ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ గురించి కూడా కవిత మాట్లాడారు. ఆమె మాట్లాడుతున్న సందర్భంలో ఫ్యూచర్ సిటీ పేరిట ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ అంటూ అసలు సిటీని నష్టపరుస్తూ ఉన్నారు, వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి ఉంటే ఎంత లేకుంటే ఎంత నాకేం సంబంధం, అమరావతితో నాకు సంబంధం లేదు, తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తాను. పార్టీ నిర్మాణం, పార్టీకి సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా హార్డ్ వర్కర్. పార్టీ నిర్మాణం అనేటువంటిది టీడీపీ పార్టీ నిర్మాణం లాగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ రకంగా మాట్లాడుతున్న సందర్భంలో
డిఎస్పీ విశారదన్ మహారాజ్తో కలిసి ఆ పార్టీతో కలిసి ముందుకు వెళ్తాం, ఫ్యూచర్లో కూడా కలిసి పోటీ చేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి పైన కూడా రెస్పాండ్ అయ్యారు కవిత. 6 గ్యారంటీలు ఎట్లా అమలు అవుతున్నాయో వచ్చి తెలంగాణ వచ్చి తెలుసుకోవాలంటూ కేరళలో రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్కి ఆమె బిగ్గరగా నవ్వుతూ ఆమె ఇదే నా సమాధానం అంటూ స్టేట్మెంట్ చేశారు. అంటే ఇక్కడ 6 గ్యారంటీలు అమలు అవ్వట్లేదు అనేటువంటి విధంగా ఆమె మాట్లాడారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈరోజు కేరళలో వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కోసం. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటూ స్టేట్మెంట్ చేశారు. సో ఈ రకంగా ఆమె కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేశారు. గుంపు మేస్త్రి గుంటనక్క ఒక్కరే అంటూ వాళ్ళిద్దరు దోస్తులు. ఆయన సిద్దిపేట తర్వాత ఇంకా కొన్ని కీలక నియోజకవర్గాలను మహిళా రిజర్వేషన్ కిందికి రాకుండా అడ్డుకునే కుట్ర చేయొచ్చు. ఒకవేళ సిద్దిపేట మహిళా రిజర్వేషన్ వస్తే మాత్రం నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ స్టేట్మెంట్ చేశారు కవిత. రైట్ మధు, ఒక్కసారి ఇటు పార్టీకి సంబంధించి పార్టీ పేరు టీఆర్ఎస్గానే ఉండబోతుందా? అంటే కన్ఫర్మ్ చేశారా? టీఆర్ఎస్కి మీనింగ్ ఏమి ఉండబోతుంది ఒకవేళ టీఆర్ఎస్ అయి ఉంటే? తెలంగాణ రాష్ట్ర సమితిగానే ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఖాళీగానే ఉంది. టీఆర్ఎస్ అనేటువంటిది ఖాళీగా పేరు ఉంది కాబట్టి దాని పేరుగానే ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొన్నటి వరకు కవిత పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అనేటువంటి పేరిట గ్రౌండ్లోకి వెళ్ళబోతా ఉన్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లోనే ఆ విధంగానే ముందుకు వెళ్తా ఉన్నటువంటి చర్చ జరిగింది. అంటే పార్టీ పేరులో ఖచ్చితంగా జాగృతి పేరు ఉంటుంది అనేటువంటి చర్చ జరిగింది. మరి ఈరోజు చూస్తే ఆమె సడన్గా ఒక్కసారిగా స్టేట్మెంట్ చేంజ్ చేసే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పేరును పరిశీలిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నిజంగా సాధ్యమే పరిస్థితి ఉందా? అది ఖాళీగానే ఉందా? టీఆర్ఎస్ అనేటువంటిది ఎవరైనా తీసుకునేటువంటి అవకాశం ఉందా? బ్లాక్లో ఉందా? ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందా అనేటువంటి టెక్నికల్గా ఇంకా పూర్తి డీటెయిల్స్ లోతులోకి వెళ్తే తెలుస్తుంది. కానీ కవిత చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయాయి, తెలంగాణ పదం లేదు బీఆర్ఎస్లో అనేటువంటి విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆమె టీఆర్ఎస్ పేరును పరిశీలిస్తున్నామని చెప్పడం పైన చర్చనీయాంశం అవుతుంది. చూడాలి మరి టీఆర్ఎస్ఏ ఉంటుందా, తెలంగాణ రాష్ట్ర సమితిగానే పేరుంటుందా, తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి పేరుంటుందా, టీఆర్జేఎస్ ఉంటుందా, చూడాలి ఏం జరుగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్ ఉండబోతుందా? ఇటు హింట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. చిట్ చాట్లో ఇటు రిపోర్టర్స్తో మాట్లాడిన సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాము, దీనికంటూ ప్రత్యేకంగా ఒక టీం కూడా ఉందంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఇటు పాత పేరు ఉన్నా కానీ కొత్త ఎజెండాతో ఉండబోతుంది. అలాగే పార్టీ జెండాలో కూడా పింక్ కలర్ మాత్రం ఉండదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఒక స్పెషల్ టీంని కూడా అపాయింట్ చేశాం. ఆ స్పెషల్ టీం ప్రస్తుతానికి వర్క్ చేస్తుంది. అలాగే ఇటు విశారదన్ మహారాజ్తో కలిసి నేను పనిచేస్తాను, సిద్దిపేట నుంచి కూడా పోటీ చేస్తాను, అలాగే ఎట్ ద సేమ్ టైం ఒకవేళ గజ్వేల్లో రిజర్వేషన్ వస్తే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తాను అంటూ మాట్లాడుకొచ్చింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కూడా కాంగ్రెస్ పార్టీయే మాకు ప్రధాన శత్రువు, దానికి వ్యతిరేకంగానే మా పోరాటం జరుగుతుంది, దానికి వ్యతిరేకంగానే మేము ఇటు ఎలక్షన్స్ని కూడా పార్టిసిపేట్ చేస్తామంటూ ఇటు తను చెప్పుకొచ్చింది. అలాగే ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని కూడా ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కట్టి రాష్ట్రాన్ని వెనుకకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు చాలా ప్రోగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు, ఒక హార్డ్ వర్కర్. అలాగే వాళ్ళ పార్టీ ఏదైతే నిర్మాణం జరిగిందో టీడీపీకి అది ఒక స్ట్రెంగ్త్ అంటూ కూడా మొత్తానికైతే మాట్లాడే ప్రయత్నం చేసింది. సో కవిత పెట్టే కొత్త పార్టీకి సంబంధించిన పేరు టీఆర్ఎస్ ఉంటే దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చూస్తున్నాము ఇటు కవిత మీడియాతో చిట్ చాట్లో సెన్సేషనల్ విషయాలను బయటపెట్టింది. ఇటు కవిత కొత్త పార్టీ పేరు టీఆర్ఎస్గా ఉండబోతుందా, టీఆర్ఎస్గా ఉండబోతుందంటూ ఇటు హింట్ ఇచ్చింది కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పేరు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. పాత పేరు కానీ కొత్త జెండా ఎలా ఉంటుందో చూద్దాం అంటూ ఇటు చిట్ చాట్లో తను మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు పార్టీ జెండాలో పింక్ కలర్ మాత్రం ఉండదు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఓ టీం పనిచేస్తుంది. ఇటు విశారదన్ మహారాజ్తో కలిసి నేను పనిచేస్తాను, అలాగే ఇటు సిద్దిపేట నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఒకవేళ మహిళా రిజర్వేషన్ వస్తే గజ్వేల్ నుంచే పోటీ చేస్తానంటూ తను చెప్పుకొచ్చింది. మా ప్రధాన శత్రువు ఇటు కాంగ్రెస్,
ఇటు కాంగ్రెస్కి సంబంధించిన గుంపు మేస్త్రి గుంటనక్క దోస్తులు వాళ్ళందరే మా ప్రధాన శత్రువులు అంటూ ఇటు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులని ఉద్దేశించి మాట్లాడింది. అలాగే ఇటు చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుపై ఆమె పొగడ్తల వర్షాన్ని కురిపించింది. హార్డ్ వర్క్లో ఇటు చంద్రబాబు నాయుడు సూపర్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పొగిడింది. అలాగే ఇటు పార్టీ నిర్మాణం టీడీపీకి చాలా స్ట్రెంగ్త్ అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. పార్టీ గురించి మాట్లాడింది, సీఎం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది. అలాగే కాంగ్రెసే మాకు శత్రువు, ఆ నక్క దోస్తులు అలాగే ఆ గుంపు మేస్త్రి అంటూ మాట్లాడే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్కి ఎక్కుపెట్టింది. మరో పక్కన ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ సిద్దిపేట నుంచి పాల్గొంటాను, పోటీ చేస్తాను అంటుంది. మహిళా రిజర్వేషన్ వస్తే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానంటుంది. ఒక పక్కన కాంగ్రెసే మాకు శత్రువు అంటుంది, మరి పోటీ చేయడమేమో గజ్వేల్ సిద్దిపేట. ఎలా చూడాలి దీన్ని? మరో పక్కన ఇటు టీఆర్ఎస్ పాత పార్టీ పేరునే వాడుకుంటే కానీ కొత్త జెండాతో వస్తాను అంటూ కవిత చిట్ చాట్లో సెన్సేషనల్ విషయాలు మాట్లాడుకొచ్చింది. పాత పేరు కానీ కొత్త జెండా. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నాడు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇటు కవిత మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి? ఒక పక్కన ఇటు కాంగ్రెసే గుంపు మేస్త్రి పక్కన ఉన్న దోస్తులు వాళ్ళే మాకు టార్గెట్ వాళ్ళే అంటూ మాట్లాడింది. కానీ ఇటు ఎలక్షన్స్ టైం వస్తే మాత్రం ఇటు సిద్దిపేటలో పోటీ చేస్తా, మహిళా రిజర్వేషన్ వస్తే గజ్వేల్లో పోటీ చేస్తా అంటుంది. కాంగ్రెస్ శత్రువు అంటుంది, పోటీ మాత్రం సిద్దిపేట అలాగే గజ్వేల్ అంటుంది. ఎలా చూడాలి ఆమె మాట్లాడిన మాటలన్నీ? కవిత చిట్చాట్ చేశారు ఈరోజు విద్యార్థుల సమస్యలపైన, విద్యా విధానం పైన మాట్లాడుతూ ప్రెస్ మీట్ తర్వాత చిట్చాట్ చేశారు. దాంట్లో కీలకమైనటువంటి కొన్ని అంశాలు ఆమె చిట్చాట్లో చెప్పే ప్రయత్నం చేశారు. పాత పేరు కొత్త ఎజెండా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పాత పేరు అంటే టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. ఇప్పుడు అది బీఆర్ఎస్గా మారింది, భారత రాష్ట్ర సమితిగా. గుర్తొక్కటి మారింది, కారు గుర్తు బీఆర్ఎస్కి వచ్చింది ఎన్నికల సంఘం దగ్గర రిక్వెస్ట్ తోటి. కానీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ప్రస్తుతం ఖాళీగానే ఉంది. సో అది ఎవరైనా తీసుకోవచ్చు. దాన్ని పార్టీ పేరుగా మారిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి దిశగా కవిత ఆ చిట్చాట్లో భాగంగా చెప్పారు. ఆలోచిస్తున్నాం, ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తూ ఉంది ఎన్నికల సంఘం దగ్గర. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్గా ముందుకు వస్తే ఎలా ఉంటుంది, పార్టీ పేరు పాతదైనా పార్టీ ఎజెండా కొత్తగా ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇంకొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత మాట్లాడుతున్న సందర్భంలో. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతాలు ఉంటాయి మా పార్టీలో, పెట్టబోయే కొత్త పార్టీలో, కానీ బీహార్ ఎజెండా ఉండదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో ఇదే బీహార్ గురించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చింది, బీహార్ సిద్ధాంతాలు, బీహార్ ఆలోచనలు, వాళ్ళ పార్టీ సంబంధించినటువంటి ఆలోచనలు ఉంటాయనేటువంటి స్టేట్మెంట్ చేయడం. తర్వాత దానికి ఈరోజు కవిత రెస్పాండ్ అవుతూ ఎస్ బీహార్ పార్టీగానే ఆమె బీఆర్ఎస్ పార్టీని చూస్తుండడం అనేటువంటిది పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. మొన్నటి వరకు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఆమె, మనందరికీ తెలిసిందే. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు, పార్టీ పెట్టబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో